మీ విజయ్ కుమార్ గంట. రాష్ట్రంలో ఓ పక్క విధ్వంసం నుంచి వికాసం వైపు అంటూ అమరావతి రాజధాని నిర్మాణానికి ముందడుగులు వేస్తుంది ప్రభుత్వం. శరవేగంగా పనులు చేపట్టింది. ఈ పనుల్లో అత్యధిక భాగం 2019 వరకు నిర్మాణం జరిగి నిలిచిపోయినటువంటి భవనాలు, అలాగే రోడ్లు, వాటితో పాటు అనుసంధాన వంతెనలు, అటువంటి గ్రీనరీ, ఇవి అభివృద్ధి చేయడం వల్ల సంపద పెరిగి తద్వారా ఇతర నిర్మాణాలు చేపట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణం. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రకటన చేశారు. చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. అట్లాగే ఊహించిన స్థాయిలో మొత్తం మీద మంచి పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలకు వస్తున్నాయి. సో సమగ్రాభివృద్ధి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకుని సమగ్రాభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే తాజాగా ఒక కొత్త వాదన ఏంటంటే, అమరావతి నిర్మాణాన్ని కేవలం 500 కోట్లతో మాత్రమే నిర్మించవచ్చు, అంతకన్నా ఎక్కువ ఖర్చు అనవసరం అనేటువంటి పరిస్థితి ఉంది, అది అవసరం లేదు, చాలా ఈజీగా చేస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇది కొంత అసాంకేతికమని అనంగానే, అలాంటి అవకాశం ఉన్నప్పుడు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటిని, అంటే నిర్మాణం సగంలో ఆగిపోయినటువంటి భవనాలను నిర్మించి ఉన్నట్టయితే ఇప్పుడు జగన్ పరిస్థితి ఇలా ప్రతిపక్షంలో ఉండేది కాదు కదా. మరి ఆ అవకాశాలు, దానికి సంబంధించిన ఉపాయాలు ఏమైనా ఉంటే అప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా, ఖర్చు తడిసి మోపుడయ్యేది కాదు కదా. సరే, ఏదేమైనప్పటికీ ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజం. విపక్షంలో ఉన్నారు కాబట్టి జగన్ గారి మీద ఆరోపణలు చేయటం అనేది ఉద్దేశం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విమర్శలు ఆలోచించి చేయటం మంచిదనేది నా అభిప్రాయం. అంత మాత్రం చేత జగన్ గారిని ఏదో ఖండిస్తాం